మీరు ఉమ్మడి భయపడకండి, వచ్చేది 24లో తెలుగుదేశం ప్రభుత్వమే. జైలు గతి పట్టిస్తా. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన. వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో వేపిస్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఎగురుతున్నారు. రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎట్ట కొడతారు? అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి. నవీన్ గారు ఉన్నారు కదా, నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు. అదైతే కనుక మాకు వాలంటీర్గా నచ్చట్లేదు. మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు, మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము. కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు. ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు. రంగస్థలం చూసావా? రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు, అలా కొడతా, నిన్ను కిక్కడు కొట్టట్టు కొడతా. ఏ కుక్కతో పోల్చకూడదు రే, నీకు బాగుండదు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, నీకు అది కూడా లేదు రే. చెప్పు తీసుకొని కొడితే నా చెప్పు తెగిపోతుందేమో ఆలోచన చేస్తానా? నీకు నా చెప్పు తగలడం కూడా ఇష్టం లేదు. నోరు అదుపులో పెట్టుకో, ఖబర్దార్. మేము వాలంటరీగా ఉండి స్త్రీలమయ్యి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప. నిన్ను అడుగుతున్నా ప్రవీణ్, నేను అదే విషయాన్ని అడుగుతున్నా. ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొడతానంటున్నావు? అదే డాక్రా మహిళల గురించి కూడా అంటున్నావు. నీ భార్య కూడా డాక్రా మహిళనే, అది తెలుసుకో. మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం. ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి, మనవరాలు మాదిరి, మనవని మాదిరి. నువ్వేమన్నా అలా చేశావా ప్రజలకు? నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నావు వీధులమ్మడి కొడతానంటున్నావు? నిన్ను కొట్టలేమనుకుంటున్నావా? మేము 2024 వస్తే నిన్ను కూడా కొడతాం. వీధులమ్మడి ఈడ్చి కొడతాం. తెలుసుకోని మాట్లాడు. మేము వాలంటీర్లుగా ఉండడము నీకు నచ్చలేదా? మేము వాలంటీర్లుగా ఏం తప్పు చేశామని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంతకుముందు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు. మేము ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్చలేని తనంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అంతకు తప్ప నువ్వేం చేయలేవు. నువ్వు చేతగాని వాడివి. నిన్ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నా కుక్క. నిన్ను చెప్పుతో కొట్టి కొట్టి మాట్లాడాలనిపిస్తుంది. నేను విలువ లేదా? ఆడపిల్లలంటే నీకు విలువ లేదా? నిన్ను కనింది కూడా ఒక ఆడదే అని తెలుసుకోరా. నీతో సంసారం చేసేది కూడా ఒక ఆడదే. ఆడదాని విలువ తెలియని నా కొడుకు నువ్వేందిరా మాట్లాడేది? అసలుకు నీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నిన్న పొద్దు మీ అమ్మ అదే విధంగా అనుకోలేదే కనాలని. కనింది కాబట్టి నువ్వు మోగోనిగా ఈ పొద్దు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడాకో, నోరు మూసుకో. నువ్వు ఈ పొద్దు ఇన్ఛార్జ్గా వచ్చినందువల్ల నీకు పెరిగిపోయిందా కొవ్వు మతము? ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అందిలేదా? వాలంటీర్గా ప్రతి ఇంటికి వెళ్ళి గడపకు వెళ్ళి సేవలు అందించాము. పొద్దున్నే 5కే లేసి వెళ్ళి పింఛన్ ఇచ్చాము ప్రతి మహిళకు. తెలుసా నీకు? ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి. అమ్మఒడి అంటూ, మేము ఈవీ నేస్తాలంటూ ఎన్ని సంక్షేమాలు అందించాము. రైతు భరోసా తీసుకునే గుర్తుందే నీకు? కుక్క రే కుక్క, నీకు రైతు భరోసా వచ్చిందా? తెలుసా నీకు వచ్చినది? నీ ఇంటికి మేము రాలేదా వాలంటీర్లుగా? ఆ పొద్దు ఎక్కడ పడుకున్నావు నువ్వు? ఎక్కడ పడుకున్నావు నువ్వు ఆ పొద్దు కుక్క? నీ భార్య కూడా ఆసరా తీసుకునిందిరా. నీ భార్యను అడుగు పక్కనుంటే. నువ్వు నీ భార్యతో నిజంగా సంసారం చేసింటే ఎక్కువ మాట్లాడాకు. చెప్పుతో కొడతా నిన్ను. నీ చేత కాదు, ఈడ్చి కుక్క